అవిశ్వాసికి విశ్వాసికి జరుగుతున్నటువంటి పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్ముకొని ఆయన బోధనను నువ్వు వెంబడిస్తున్నట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచని వారు నిన్ను ద్వేషించే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుండి చూద్దాం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువు అగుదురు. ఇది ఎక్కడ మాట అండి? అత్త కోడల్లో గొడవ పెట్టినకి వచ్చిన అంటున్నాడు. ఒక చోటనేమో భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇక్కడేమో సమాధానం కలగజేయవచ్చి తినని మీరు అనుకోకండి. ఇది లోకము పెద్ద అభ్యంతరకరమైనటువంటి వచనం. ఇది లోకము కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు చూశారండి, వీళ్ళు సమాధానపరుస్తాడు యేసయ్య అని పరిగెత్తుతాడు. కానీ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? సమాధానం కలగజేయడానికి వచ్చి తినని మీరు తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానము పంపుటకు నేను రాలేదు అని అంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం యేసయ్య సమాధానపరుస్తాడని పరిగెత్తుతారని తప్పైన విధానంలో అర్థం చేసుకుంటారు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమాధానపరచ వచ్చిందని మీరు తలంచకుడి అని అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు? ఒక మనుషునికి వాని తండ్రికి, కొడుకుకు తండ్రికి, తర్వాత కుమార్తెకు తల్లికి, కోడలికి అత్తకి, అంటే ఇంకా అత్త కోడళ్ళ మధ్య కొట్లాటలన్నీ యేసు ప్రభు వల్లనే వచ్చినాయి అన్నట్లు కనపడుతుంది. తండ్రి కొడుకుల కొట్లాటలు ప్రభు వల్లనే వస్తాయి అంటున్నాడు. కుమార్తె తల్లి కొట్లాటలన్నీ యేసు ప్రభు వల్లనే వస్తాయి అంటున్నాడు. ఇంకెక్కడ సమాధానం కలగజేస్తున్నాడు? ఆయనే కదా నోరు తెరిచి చెప్పాడు. కాబట్టి గొడవలన్నిటికీ కారణం ఆయనే. మీకు తెలియని వచనాలునే నేను చూపిస్తాను రండి అని అంటారు. అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అవిశ్వాసికి విశ్వాసికి జరుగుతున్నటువంటి పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్ముకొని ఆయన బోధనను నువ్వు వెంబడిస్తున్నట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచని వారు నిన్ను ద్వేషించే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. సమాధానపరచవచ్చినని నువ్వు తలంచుకోవద్దు, ఖడ్గమునే సమాధానమును పంపుటకు నేను రాలేదని చెప్పి వివరణ ఇస్తున్నాడు. తండ్రికి కుమారునికి గొడవ జరుగుతుంది అని అంటున్నాడు. ఎందుకు జరుగుతుంది అంటే, కుమారుడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, కుమారుడు క్రీస్తు శిలువను విశ్వసించాడు, కుమారుడు క్రీస్తు మార్గంలో నడవాలనుకుంటున్నాడు. కానీ అది తండ్రికి ఇష్టం లేదు. ఆ విధంగా గొడవ వస్తుంది. అందుకే జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఒకరు ఈ కుటుంబంలో దేవుని నమ్ముకున్నారనుకోండి కదండి, అన్య మతంలో నుంచి యేసు ప్రభువులోకి వచ్చారనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ, నీకు పెళ్లి సంబంధం ఎట్లా చూడాలా, నేను ఎవరిని అడగాలా, ఎక్కడికి వెళ్ళాలా, మనందరం మన ముత్తాతల కాలం నుంచి ఈ మార్గంలో ఉంటే నువ్వు ఒక్కరు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లయితుంది? గొడవ వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు కుమార్తె గొడవ వస్తుంది. ఇంట్లో ఎవరైనా యేసు శిలువను గుర్తించి ఆయనే లోకరక్షకుడు, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, ఆయనే దేవుడు, ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కోకపోతే మన జీవితం ధన్యమైన స్థితిలో లేదు. మన జీవితం ఎప్పుడు ధన్యకరంగా మారుతుందంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడే అని చెప్పి ఒక వ్యక్తి సువార్త విని దేవుని నమ్ముకోవడం ద్వారా జరిగినటువంటి సంభవం. ఒక ఇద్దరు యవన బిడ్డల మధ్య జరిగినటువంటి సందర్భం. హైదరాబాద్ పట్టణంలో వాళ్ళు చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి క్రిస్టియను, ఒక అమ్మాయి నాన్ క్రిస్టియన్. వీళ్ళిద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉంటున్నారు, ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు. క్రిస్టియన్ అమ్మాయి ప్రతిసారి చర్చికి వెళ్తుంది, వాక్యం చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఇవన్నీ ఆమె ఒక్కటి ఇంట్లో ఉండలేక ఆమెతో పాటు చర్చికి వెళ్ళేది, కోసేపు కూర్చొని వాక్యం చదువుకునేవాళ్ళు. అలా ఏదో ప్రభు మాట్లాడినాడు, యేసు ప్రభుని నమ్ముకొని ఆయనే నిజదేవుడు అని నమ్ముకునింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో గొడవ మొదలైంది. ఏంటి? చదువుకోవడానికి పంపిస్తే యేసు ప్రభుని నమ్ముకుంటావా? ఇప్పుడు నిన్ను ఏమని చూడాలా? నువ్వు క్రిస్టియన్ అని చెప్పాలా? నీకు పెళ్లి సంబంధం ఎట్లా చూడాలా అంటే, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్న వాళ్ళనే చూడు, వాక్యం తెలిసిన వాళ్ళనే చూడు. వాక్యం తెలిసినోడైతే ఒకసారి కాకుండా ఒకసారి తగ్గించుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలందరూ హింస కలుగుతుంది, శోధన కలుగుతుంది, అయినా సరే మార్పు కలుగుతుంది. నిజంగా ఒక
దేవుని వెంబడించే బిడ్డ అంతరంగంలో మార్పు కలుగుతుంది అనేటువంటి ఆ అమ్మాయి క్లారిటీ వచ్చింది. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని దేవుడిని నమ్ముకున్నది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ. దాని గురించే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రికి కుమారునికి గొడవ పెట్ట వచ్చి తిని, కుమార్తెకు తల్లికి గొడవ పెట్ట వచ్చి తిని, అత్త కోడల్లో గొడవ పెట్ట వచ్చి తిని అంటే అదే అర్థం. దాని అర్థము అత్త దేవుని నమ్ముకుంది, కోడలు నమ్మకలే. మేమందరం చర్చికి పోతే నువ్వు చర్చికి రావా అని కోడల మీద కొట్లాట. కోడలు దేవుని నమ్ముకుంది, అత్త నమ్ముకోలే. నువ్వు దేవుని నమ్ముకుంటే కుదరదు, మాది వేరే పద్ధతులు ఉన్నాయి, మా పద్ధతులను నువ్వు నడుచుకోవాలంటే కుదరదు. నా ప్రభు నన్ను విడిచిపెట్టడం లేదు, నన్ను రమ్మంటున్నాడు, ఆయనను ఆరాధించమంటున్నాడు, ఆయన వాక్యం చదవమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఆయనను విడిచిపెట్టబుద్ధి కావడం లేదు, ఆయన వాక్యం వినకుండా ఉండలేకపోతున్నాను, ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి కోడలు చెప్తుంటే అత్తకు కోడలు కొట్లాట వస్తుంది. దానిని కలగజేయవచ్చి తిని అంటున్నాడు ఇక్కడ. ఆ విధమైన రీతిలో గొడవ కలుగుతుంది అని అంటున్నాడు కదండి. ఇట్టి న్యాయమైన హింస నిందలు నీకు కలుగుతున్నట్లయితే నువ్వు ధన్యుడవు అని అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి. నువ్వు దేవుని కొరకు న్యాయమైన మార్గంలో బతుకుతున్నప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు అలాంటి నిజమైన హింస నీకు కలుగుతున్నట్లయితే నువ్వు ధన్యుడవే అంటున్నాడు యేసు ప్రభు.